దేశ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నిన్న ద్వైపాక్షిక ఒప్పందం జరిగింది, చైనా కారిడార్ సంబంధించినటువంటిది నిన్ననే ఒప్పందం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజే మీడియా వార్తలు మనం చూసినటువంటి పరిస్థితి చూసినాం. కాబట్టి ఇక్కడ అనవసరంగా యుద్ధం వచ్చిందని చెప్పేసి మీరే ప్రచారం చేసుకున్నారు. యుద్ధంలో మేమేమి చేసి సాధించాం, మరి విజయం ఏమి సాధించో చెప్పానంటే దాని సమాధానం చెప్పకుండా అనవసరంగా దేశ ప్రజలను ప్రతిసారి ఎలక్షన్ కొడుకు వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది దేశ ప్రజలకు అర్థమైంది. ఎందుకు ఇక్కడ మన టూరిస్టులు 27 మంది చనిపోతే మీరు ఎక్కడ విదేశాలను డైరెక్ట్ పోయింది, ఎక్కడికి బీహార్ పోయి మాస్టర్స్ మీద దాడి చేస్తామని చెప్పిన. మరి ఎక్కడ మాస్టర్స్ మీద దాడి చేసింది మీరు? అదే కాకుండా విక్రమ్ మిస్త్రీ సంబంధించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసింది ఎవరు? మరి విక్రమ్ మిస్త్రీ ఫారెన్ అఫైర్స్ సెక్రటరీ, వారు యుద్ధం దీనికి సంబంధించి ముగుస్తుందని చెప్పేసి ప్రకటన చేస్తే వారి మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కావచ్చు RSS సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అదే కాకుండా ఏదైతే కన్నల్ సంబంధించి సఫియా ఖురేషిని ఏ విధంగా బదనాం చేసినో దేశ ప్రజలు చూసారు, ఇముకా సింగ్ ను ఏ విధంగా బదనాం చేసినో దేశ ప్రజలు చూసారు. అరే మీరు ఏం చేసినో చెప్పండి అంటే దానికి సమాధానం చెప్పకుండా ఎంతసేపు బుకాయించే ప్రయత్నం. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే POK మా చేతికి వస్తుందని చెప్పేసి భారతీయ జనతా చాలా సందర్భం మాట్లాడారు. మరి ఎన్నడూ వస్తుంది POK సంబంధించినటువంటి చైనా కారిడార్ సంబంధించి నిన్ననే ఒప్పందం జరిగింది. మరి ఎట్లా దీని ఎట్లా ఇక POK రానట్ట? మరి వస్తుందా రాదా? ఇప్పుడు రానట్టే కదా. POK సంబంధించి చైనా కారిడార్ అక్కడ నిర్మిస్తా ఉన్నాడు. చైనా పాకిస్తాన్ సంబంధించి ఒప్పందం జరిగింది నిన్ననే. అదే కాకుండా అదే విధంగా ఇక్కడ సర్జికల్ స్ట్రైక్స్ అని మీరు అంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ఏమైందో చెప్పండి, మరి ఎట్లా జరిగిందో చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. అదే రక్షణ శాఖ మంత్రి అప్పుడు 27 మంది టూరిస్టులు రక్షణ శాఖ మంత్రి కావచ్చు అమిత్ షా గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మరి ముగింపు సభలో ఎందుకు మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు? విక్రమ్ మిస్త్రీ ఎందుకు మీరు ఆరోపణ చేశారు? అదే కన్నల్ కురేష్ ఎందుకు ఆరోపణ చేయాల్సి వచ్చింది? అదే కాకుండా ఏం జరిగిందో చెప్పండి అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ట్రంప్ సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు మొన్న పాకిస్తాన్ విజిట్ చేసిందని చెప్పేసి అంతర్జాతీయ వార్తలు వస్తా ఉన్నాయి. దానికి ఎవరు ఖండన ఇచ్చిందా భారత ప్రభుత్వం? అమెరికా పాకిస్తాన్ తోటి వ్యాపార ఒప్పందం, అదే ట్రంప్ సంబంధించి కుమారుడు ఒప్పందం కుదుర్చుకుంటూ దానికోసమే ట్రంప్ భారత్ కావచ్చు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ క్రిటికల్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిందని చెప్పేసి అంతర్జాతీయంగా చర్చ జరుగుతా ఉంది, వార్తలు వస్తా ఉన్నాయి. దాని మీద భారత ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా? మీరు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి POK వస్తుందని చెప్పేసి POKని స్వాధీనం చేసుకుంటని చెప్పి దేశ ప్రజలు 3వ అధికారులు తీసుకొస్తే వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సీజ్ చేస్తుంది మీరే కదా. మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయ వాడుకుంది భారతీయ జనతా పార్టీ కదా.